ఆ జిల్లాలో ఆయన సీనియర్ లీడర్. దాంతో మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. అంతేనా? జిల్లాలో నేనే సీనియర్ ఎమ్మెల్యేను, పైగా సీఎంకు సమీప బంధువును. ఆ మంత్రి పదవి నాకు దక్కకుంటే వేరే ఎవరికీ దక్కే ఛాన్స్ లేదు అని బహిరంగంగానే చెప్తున్నాడట. పైగా త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తన పేరే మొదటగా ఉంటుందని, హోంశాఖ తనకేనని, అందుకే ముఖ్యమంత్రి ఆ శాఖను ఎవరికీ కేటాయించలేదని తన సన్నిహితులతో, అనుచరులతో చెప్పుకుంటున్నాడట ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు గెలిచిన హిస్టరీ ఆయన సొంతం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్ అహ్మద్పై 3000 పైచిలుకు ఓట్లతో గెలుపొందాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గెలిచిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో సుదర్శన్ రెడ్డి ఒక్కరే సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవిపై ఆశలు చిగురించాయి. దాంతో ఎప్పటికైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రిని తానేనని, రెండో మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి తననే వరిస్తుందని అనుచరులతో తరచూ చెప్తున్నాడట. అంతేకాకుండా పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆర్థికంగా పార్టీని అన్ని విధాలా ఆదుకున్నారని, పాదయాత్రలకు డబ్బు ఖర్చు పెట్టారని ప్రచారం చేసుకుంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యం, కాంగ్రెస్ పార్టీకి తాను వీర విధేయుడని, పైగా ఓసారి మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా తనకున్నదని, అందుకే అధిష్టానం తన పేరు పరిశీలిస్తుందని చెప్పుకొస్తున్నాడట. ఈ ఈక్వేషన్స్ తోనే త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో తన పేరు ఉంటుందని భరోసాగా ఉన్నారు. ఎలాగూ మంత్రినవుతాను కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయటం ఎందుకని పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో, భారీ కాన్వాయ్తో అనుచరులను వెంటేసుకుని జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిసిన సమయంలో కలెక్టర్లను, జిల్లా స్థాయి అధికారులను పెట్టుకుని నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులను సైతం సందర్శించి పెద్ద ఆర్భాటమే చేశారు. మంత్రి కాని మంత్రి పర్యటనలతో అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటన ఉందంటే అధికారులు సెలవులు పెట్టి మరీ పారిపోతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుదర్శన్ రెడ్డి తీరు చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అందరిలా సుదర్శన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేనే కదా. కాంగ్రెస్ లో గెలిచిన మిగిలిన 3 ఎమ్మెల్యేలకు లేని ఆర్భాటం సుదర్శన్ రెడ్డికి ఎందుకని చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 1-2 సార్లు జిల్లాలో అధికారిక పర్యటన చేసిన ఆయన ఆ తర్వాత జిల్లాలో పర్యటన చేసిన దాఖలాలు లేవు. దీనికి కారణం సుదర్శన్ రెడ్డి తీరేనని అంతా అనుకుంటున్నారు. జూపల్లి కృష్ణారావు జిల్లాలో అడుగుపెట్టొద్దని, వచ్చినా ఆయనకు అధికారులు, స్థానిక నేతలెవరూ సహకరించకూడదని హుకుం జారీ చేశారట సుదర్శన్ రెడ్డి. దీంతో చేసేదేమీ లేక జూపల్లి కృష్ణారావు జిల్లాకు రావడమే మానేశాడనేది టాక్. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన చేసిన తర్వాత రైతులతో కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి భారీ ట్రాక్టర్ ర్యాలీ తీశారు. దీంతో నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ కు చెప్పి ఆ ర్యాలీని అడ్డుకున్నారు సుదర్శన్ రెడ్డి. అనుమతులు లేకుండా ర్యాలీ తీయటానికి వీల్లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఝలకిచ్చారు పోలీస్ కమిషనర్. ఈ విషయాన్ని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు భూపతి రెడ్డి. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులిద్దరూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెప్పినట్టే నడుచుకుంటున్నారని, తమ మాటకు పట్టింపు లేదని గుర్రుగా ఉన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.